హాయ్ ఫ్రెండ్స్, నేను గ్రీన్ టెక్లో వర్క్ చేస్తున్నాను కంపెనీలో. మాకు దీపావళికి 4 రోజులు సెలవిచ్చి బోనస్ వేశారు. 20,000 బోనస్ వేశారు. ఆ 20,000 బోనస్లో ఒక 5,000 ఎత్తుకొని వెళ్ళి ఇప్పుడు నేనంతా సామాన్ తెచ్చుకొని పిండి వంటలు తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఇది పప్పు చెక్కలకు అన్నమాట. ఇది పప్పు చెక్కలు ప్రిపేర్ చేసాము పిండి. దీంట్లో పచ్చెనగపప్పు వేసిన ఇవి చెప్తున్నాను. దీనికి కావాల్సినవి పచ్చెనగపప్పు, పెసరపప్పు, అల్లం, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలు, ఏరుశనగపప్పు కూడా కచ్చాపచ్చగా వేసి అంతా నీట్గా కలిపాను అనమాట. జీలకర్ర అన్నిటికీ వేడి నీళ్ళు కాసుకొని పెట్టుకొని దీన్ని కలిపి పెట్టాను. ఇప్పుడు ఇది మురుకులు పిండి అనమాట. ఈ మురుకులకి 1.5 కేజీ బియ్యము, 1/4 కేజీ మినపప్పు, ఒక 200 గ్రాములు పెసరపప్పు, వాము, జీలకర్ర అన్నీ వేసి దీన్ని ఇలా కలిపి పెట్టాను. ఈ 2 ఇంకా సత్తడలు కాపాలి. ఈ 2 చేస్తే తర్వాత అరిసెలు చేయాలి, సత్తడ చేయాలి, కజ్జికాయ చేయాలి. ఇవన్నీ నేను చేసే